ఒక 17 ఏళ్ల కుర్రాడు ట్రంప్ని చంపాలనుకున్నాడా? వెరీ షాకింగ్ రైట్. యాక్చువల్లీ ఏమైందంటే తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో ఈ 17 ఏళ్ల నికిటా కసెప్ను అమెరికా పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసు విచారిస్తుంటేనే తెలిసింది, కొన్ని విషయాలు విని అధికారులే విస్తుపోయారు. అధ్యక్షుడు ట్రంప్ హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఆ యువకుడు అందుకు డబ్బులు ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులే చంపేశాడు. ఫెడరల్ వారెంట్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు పోలీసులు. సో విస్కాన్సిన్ లోని మిల్వాకీ అనే ప్రాంతానికి చెందిన నికిటా కాసప్ ఈ ఏడాది ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా సవతి తండ్రి డొనాల్డ్ మేయర్ ను తమ నివాసంలోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కనే నివసించాడు. ఆ తర్వాత $14,000 నగదు, పాస్పోర్ట్, ఇతర వస్తువులు తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని హత్య జరిగిందని తెలుసుకున్నారు. దీంతో గత నెల కాన్సస్ లో నిందితుడు నికిటాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారిస్తుండగా అతడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవసరాల కోసం, స్వేచ్ఛ కోసం అతడు ఈ తల్లిదండ్రులను చంపేసినట్లు తెలిసింది. అంతేకాదు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేందుకు అతడు కుట్ర కూడా పన్నినట్లు అతడి డైరీ ద్వారా తెలిసింది పోలీసులకు. సో ఈ కుట్ర గురించి తల్లిదండ్రులకు తెలియడంతోనే వారిని నిందితుడు హత్య చేసినట్లు తెలిసింది. వారిని చంపేసిన తర్వాత ఆ యువకుడు ఒక డ్రోన్, ఇతర పేలుడు పదార్థాలను కూడా కొనుగోలు చేశాడట. ఓ రష్యా వ్యక్తితో కలిసి ఈ ప్లాన్ కూడా వేసినట్లు సమాచారం. అయితే టిక్ టాక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లో ఇతడు ఈ సంభాషణలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ట్రంప్ను చంపి ఉక్రెయిన్ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నాడట. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు పోలీసులు.